సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనుకున్నప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు నెలకో రూమర్ రావడం సహజం. అయితే ఒకే అంశంలో ఒకేలా గాసిప్స్ రావడం మాత్రం కాస్త విచిత్రం. అలాంటి విచిత్రమే రెగ్యులర్ గా జరుగుతోంది. మహేష్ బాబు జోడీ ఎవరనే విషయంలో ఈ పాటికే పావు డజన్ పేర్లు మారాయి. ఇప్పుడు మరో కొత్త లేడీ పేరొచ్చి చేరింది. ఈ లిస్ట్ ఇంకా ఇలానే పెరిగేలా కనిపిస్తోంది. గుంటూరు కరం తర్వాత మహేష్ కనీసం 3 ఏళ్లు ఒకే మూవీ కోసం సెట్ కే పరిమితం కాబోతున్నారు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే గత 3 నెలలుగా ఈ సినిమాలో హీరోయిన్ మీదే రకరకాల గుసగుసలు పెరిగాయి. రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయేది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అన్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు, హాలీవుడ్ బ్యానర్లు కూడా రంగంలోకి దిగబోతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్ గా హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు ఉన్న ఇండోనేషియన్ హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ని తీసుకుంటున్నారనే వార్తలే నెల రోజులుగా వినిపిస్తున్నాయి. చెల్సియా ఇండోనేషియన్ నటి అయిన హాలీవుడ్ మూవీస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అందుకే తనని అంతర్జాతీయ ప్రాజెక్టుగా తెరకెక్కే రాజమౌళి మూవీకి తీసుకునే అవకాశాలున్నాయట. అంతేకాదు తను కూడా రాజమౌళిని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుండటం ఈ వార్తలు నిజమనేలా ప్రచారం పెరిగింది. చెల్సియా పేరు నెల రోజులుగా వినిపిస్తున్నా తాజాగా మళ్లీ తనే మహేష్ మూవీ అనటానికి బలమైన రీజన్ తను రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుండటమే. ఇక తనకంటే ముందే దీపికా పదుకునేని తీసుకోవాలనుకుందట జక్కన్న టీం. తనకి కూడా హాలీవుడ్ ట్రిప్లెక్స్ లో సందడి చేసిన అనుభవం ఉంది కాబట్టి తనైతే ఈ ప్రాజెక్టుకి సరిగ్గా సరిపోతుంది. రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టులో హీరోయిన్ గా ముందు దీపిక, తర్వాత దిశా పటాని పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఇండోనేషియా బ్యూటీ చెల్సియా పేరు వినిపించింది. కొత్తగా హాలీవుడ్ లేడీ జెండయా మేరీ పేరు వినిపిస్తోంది. స్పైడర్ మ్యాన్, హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, నోవే హోమ్ తో ఫోకస్ అయిన జెండయా డేట్స్ కోసం కూడా రాజమౌళి ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏకంగా తనకి 80 కోట్లు ఆఫర్ చేసినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పైడర్ మ్యాన్ ఫేమ్ జెండయా నిజానికి డ్యూన్ మూవీతో కూడా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయింది. డ్యూన్ సీక్వెల్ పార్ట్ 2తో కూడా తను దండెత్తబోతోంది. అలాంటి తనని రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం ప్రయత్నిస్తున్నాడనేసరికి ఈ ప్రాజెక్టు ఏ స్కేల్లో తెరకెక్కుతుందో అనేంతగా అంచనాలు పెరిగాయి.